సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మీ అందరికి కూడా ఇప్పుడు అకాడమిక్ క్యాలెండర్ అనేది బాగా వెనక్కిపోయింది. అంటే ఇప్పుడు జేఎన్‌టీకే, జేఎన్‌టీఏ, జేఎన్‌టీజీబీ వచ్చేసరికి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి రిజల్ట్స్ వదిలేసి అడ్వాన్స్డ్ సప్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కూడా జరిగింది. మిగతా స్టేట్‌లో యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా జరిగింది. కానీ మీకొచ్చేసరికి ఏంటంటే అసలు ఇంతవరకు ఎగ్జామ్ స్టార్ట్ కాలే. అయితే ఇప్పుడు దీనికి కారణం ఏంటంటే మీకు తెలియంది కాదు. లాక్‌డౌన్ వల్ల కావచ్చు, లేకపోతే అడ్మిషన్ ప్రక్రియ ఏదైతే ఉందో వాటి వల్ల కావచ్చు దెబ్బ పడిపోయింది. అయితే ఇప్పుడు వీటన్నిటికి సంబంధించిన ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. చాలా అప్డేట్స్ ఉన్నాయి అందుట్లో. దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎన్‌టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక ఏఐసిటీ వచ్చేసరికి ఈ జేఎన్‌టీహెచ్ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసింది. ఎందుకంటే కౌన్సిలింగ్ అనేది వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి. సో అడ్మిషన్ ప్రక్రియ ఏదైతే ఉందో ఆగస్ట్ 14th కల్లా కంప్లీట్ అయిపోవాలి. ఆగస్ట్ 14th నుంచి ఖచ్చితంగా క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ కావాలి అని చెప్పేసి. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా ఆగస్ట్ 14th నుంచి క్లాసుల వరకు స్టార్ట్ చేయడానికైతే నోటీస్ జారీ చేసింది. ఈలోపే కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేయమని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ ఫస్ట్ కౌన్సిలింగు ఆగస్ట్ 14th కల్లా అయిపోతే సెకండ్ కౌన్సిలింగ్ అయ్యి వచ్చేసరికి మరి పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు. 5 స్పాట్స్ ఉంటాయి కదా, వాటి కింద వస్తాయి. సో అంటే ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయిందంటే ఆల్రెడీ అడ్మిషన్ ప్రక్రియ ఫస్ట్ ఫేజ్ అయిపోయినట్టు, క్లాస్ వర్క్ అనేది చేసుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి చెప్తారనమాట. దాని గురించి అనమాట. అదైతే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ దెబ్బతింటం వల్ల ఏంటంటే మీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వచ్చేసరికి మిగతా వాళ్ళకు పోతాయి. మీకు అర్హత రాదు. సర్టిఫికేట్ రావాలి కదా. పీసీసీఎం ఎగ్జామ్స్ లేట్గా జరిగితే మరి సర్టిఫికేట్ వచ్చేప్పటికి ఏ టైం పడుతుంది. అటు పక్కన వచ్చేసరికి జేఎన్‌టీకే, జేఎన్‌టీఏ, జేఎన్‌టీజీబీ మిగతా యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు ఇవన్నీ కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేయడం, కాన్వొకేషన్లు చేయడం అన్నీ కూడా అయిపోతున్నాయి. సో అట్లాంటి వాటి చోట మీకు ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి ఒక బిగ్ స్టెప్ తీసుకోవడం అయితే వీళ్ళు జరిగిందనమాట. ఇక ఇంకోటి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ అప్డేటు, ఇప్పుడు మీరు ఇదివరకు పీఈ సెట్లు కానీ, ఇప్పుడు ఏఏబీ సెట్ కానీ, ఈ సెట్లు కానీ ఏదైనా కానివ్వండి, ఫిజికల్ అపీరెన్స్ లేకుండా వీళ్ళు మేనేజ్ చేసేవాళ్ళు స్టూడెంట్స్ లేకుండా కాలేజ్ యాజమాన్యాలు. ఇప్పుడు అది కుదరదు. కంపల్సరిగా స్టూడెంట్స్ ఫిజికల్ అపీరెన్స్ అనేది సర్టిఫికెట్స్తో కౌన్సిలింగ్ దగ్గర ఉండాల్సిందే. లేకపోతే మాత్రం అడ్మిషన్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మీరు సర్టిఫికెట్ ఇచ్చేసి డబ్బులు తీసేసుకొని మీరు వెళ్ళకుండా మీ సార్ని పంపిస్తారు, మేము చూసుకుంటాం అది అని చెప్పేసి జరిగిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఆ పరిస్థితి ఈ సంవత్సరం అయితే కుదరదండి. ఎట్టి పరిస్థితులు అంతా కూడా స్ట్రిక్ట్గా ఉంటుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. బీ కేర్ఫుల్ వైల్ యూ అటెండ్ ఆర్ జాయిన్ ది admission counseling.